ప్రకృతి. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం.
జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించినై విరచించి తిని ఈ కవనం, విపంచినై వినిపించి తిని ఈ గీతం. నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం, నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం. సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది, సరసస్వరమున ఝరీ గమనము సామవేద సారమిది. నీ పాడిన జీవన గీతం ఈ గీతం. ప్రకృతికి ఏ పాట ఛాలెంజింగ్‌గా ఉండదు. తనకి ఏ పాటైనా చాలా సులువుగా పాడేంత టాలెంట్ ఉన్న ఒక సింగర్. ఎందుకు ఈ సాంగ్ ఇంత ఛాలెంజింగ్ అయింది నీకు? అక్కడక్కడ స్వరస్థానాలు కొంచెం ఫ్లాట్ అయ్యాయి. నీకే తెలుసు. Yes. నేను చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. బట్ ఐ హావ్ టు ఇక్కడ కూర్చున్నాను గాబట్టి, Yes. సునీత గారి చైర్‌లో కూర్చున్నాను గాబట్టి ఐ హావ్ టు పిన్ పాయింట్ దోస్ థింగ్స్ ఔట్. అక్కడక్కడ చాలా చోట్ల Yes. స్వరస్థానాలు కొంచెం మిస్ అయినాయి. ఫ్లాట్ అయింది. Okay. ఆ సంగతి మటుకు ఫెంటాస్టిక్. లాస్ట్‌లో సరసస్వర సుర ఝరీగా మనము అది ఎక్కడ చూసావు నాన్నగారు పాడింది? స్వరాభిషేకంలో చూసాను. చేశారా? దాని తర్వాత ఇంకొకటి కూడా పాడతారే, నే పాడిన జీవన గీతం నీ గీతం. ఆ ఒక్క సంగతి కూడా వేసుంటారు. అది చేయలేదా? వాళ్ళ స్టేజ్‌లో చేయలేదేమో. లేకపోతే నువ్వు అది కూడా కొట్టేసి ఉండుంటావు. గ్రేట్ అటెంప్ట్ ప్రకృతి. ఇది నువ్వు చాలా సులువుగా పాడేసి ఉండాల్సిన ఒక పాట. ఎందుకో నాకు తెలీదు. ఐ డోంట్ నో ఇఫ్ యూ కన్‌ఫ్యూజ్డ్ ఆర్ ఒంట్లో బాగుందా? యెస్ సార్. గొంతు బానే ఉందా? జలుబు గిలుబు ఏం లేదుగా? లేదు సార్. టెలికాస్ట్ అయినప్పుడు ఒక్కసారి చూసుకో. నీకే తెలియాలి ఎక్కడెక్కడ మిస్ అయిందా అన్నది మటుకు ఓకే సార్. ఒక్కసారి చూసుకో. బట్ అదర్‌వైజ్ ఐ థింక్ ఒక మంచి పాటని ఇక్కడ ప్రెజెంట్ చేసినందుకు థాంక్ యూ బేబీ. థ్యాంక్ యూ సార్. ప్రకృతి సార్ గొప్ప పాట. పాడావు. చాలా పాడావు. Thank నేను you, sir. కూడా చరణ్ గారితో ఏకీభవిస్తున్నాను. ఇంకా చాలా 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 అద్భుతంగా ఆలపించాల్సిన గీతం ఇది. కొన్ని చోట్ల మాత్రం నాకు ఆ స్థాయిని అందుకుంది. ఎక్కడంటే చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం అన్నావు చూసావా? అక్కడ అసలు చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అలా మొత్తం పాట ఉంటే ఇంకా గొప్పగా ఉండేది నాకు అనిపించింది. ఓకే సార్. అంటే అలా సునిశ్చితంగా చూడాల్సిన పాట. నువ్వు పాడగలిగిన శక్తి సామర్థ్యం నీలో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎస్ సార్. ప్రాగ్దిశ వీణియ పైన. ప్రాగ్దిశ అంటే తూర్పు, ప్రాగ్ పశ్చిమాలు అంటారు. ప్రాగ్ అంటే తూర్పు దిక్కు, పశ్చిమ అంటే తూర్పు దిక్కున ఉన్న వాళ్ళను ప్రాచ్యులు అంటారు. అంటే మన ఆచారాలు మన పద్ధతులు కాబట్టి మనల్ని ప్రాచ్యులు అంటారు. తూర్పు దిక్కున లేని వాళ్ళను అప్రాచ్యులు అంటారు. నిజానికి అది తిట్టు కాదు. తూర్పు దిక్కున లేని వాళ్ళను అప్రాచ్యులు అంటారు. వాళ్ళు మన సంస్కృతి వాళ్ళ సంస్కృతి భిన్నంగా ఉంటుంది. దీనికి పూర్తిగా భిన్నంగా విరుద్ధంగా విభిన్నంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ అప్రాచ్యులు, మనం ప్రాచ్యులు. మన సంస్కృతి మన ఆచారాలు మన సాంప్రదాయాలు పూర్తిగా వాళ్ళకు విరుద్ధంగా మనదొక పద్ధతిలో ఉంటాయి కాబట్టి మనల్ని ప్రాచ్యులు అంటారు. తూర్పు దిక్కు అనే ఒక వీణ పైన సూర్యుడి కిరణాలనే తీగలంట. ప్రతి మాట ప్రతి అర్థం కూడా ఎంత ఉన్నతంగా ఉంటుందో. మీరు నమ్మండి, నేను సినిమాల్లోకి పాటల రచయితగా రాకముందు గాయకుడిని అవుదామని చాలా కోరిక. నేను వేదిక మీద చక్కగా అందరి మన్ననలు అందుకుంటూ పాడిన పాట ఈ పాట సరసస్వర సురఝరీగమనం. ఈ పాట పాడాను. ఇప్పుడు పాడడం కష్టం, మీ అందరి ముందు పాడలేను. కానీ నా తొలి గీతం, నేను వేదిక మీద పాడిన తొలి గీతం సీతారామశాస్త్రి గారి రచన. అసలు ఆయనతో నాకు ఎంతో అనుబంధం. ఇప్పుడు ఎంత గొప్ప కవి కాబట్టి ఉచ్ఛ్వాసాన్ని కవనంగా, నిశ్వాసాన్ని గానంగా, అంటే
అంటే ఉచ్ఛ్వాసం అంటే గాలి పీల్చుకోవడం ఉచ్ఛ్వాసం, నిశ్వాసం అంటే గాలి వదలడాన్ని నిశ్వాసం అంటారు. కవిత్వాన్ని ఉచ్ఛ్వాసంగా తీసుకొని పాటను నిశ్వాసంగా వదిలారు. గాలిలాగా పీల్చుకోవడం కవిత్వాన్ని, వదలడం పాటగా. గానం అన్నారు, మళ్ళీ గీతం అలా. ఎందుకంటే గాతు మర్హంతు గేయం అన్నారు. పాడదగింది గేయం, పాడబడింది గీతం. ఆ కవనము గానము కలిస్తే, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలిస్తే అదే జీవితం. ఆ కవనము గానము కలిస్తే గీతం, అదే జీవన గీతం. అప్పుడు జీవితం ఎంత సారవంతంగా ఉంటుంది, సామవేద సారవంతంగా ఉంటుంది. ప్రకృతి, సార్. ఐ థింక్ చరణ్ గారు, బోస్ గారు చాలా డీటెయిల్డ్గా నీ పాట గురించి చెప్పారు. Yes, sir. సో ప్లీజ్ బేస్డ్ ఆన్ దోస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్స్ Yes, sir. ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఆల్ ది బెస్ట్. Thank you, sir. థ్యాంక్ యూ ప్రకృతి. Thank you, sir. ఆల్ ద బెస్ట్. శాస్త్రి గారికి సిరివెన్నెల అని ఈ సినిమాలో ఆయన ఇంట్రడ్యూస్ అయిన దానివల్ల ఆయనకి అలా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అని ఆయనకి పేరు పెట్టారన్నారు. కానీ ఆయన 'జనని జన్మభూమి' అన్న ఒక చిత్రం, దాంట్లో 1984లో 'గంగావతనం' అనే ఆయన రాసిన ఒక బ్యాలడ్, అది కేవి మహాదేవన్ గారు కంపోజ్ చేసి ఈ సినిమాలో అది పెట్టడం జరిగిందంట. ఎందుకంటే కె. విశ్వనాథ్ గారు ఎక్కడో ఒక ఫంక్షన్‌లో వెళ్ళినప్పుడు ఆ బ్యాలడ్‌ని ఆయన విని, ఇది ఎవరు రాశారు అని కనుక్కొని, అది ఆయన రాశారని తెలిసినాక నేను వాడతానని చెప్పి ఆ సినిమాలో అక్కడ ప్రెజెంట్ చేయించారంట. అలాగే 'స్వాతి ముత్యం' చిత్రంలో లాస్ట్‌లో రాధిక క్యారెక్టర్ ఆవిడ చనిపోయిన తర్వాత అక్కడ రికార్డింగ్‌లో ఆ 'లాలీ లాలీ' అన్న ఆ బిట్ అది రైట్ చేయించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో కె. విశ్వనాథ్ గారు. సో ఆయన ఆల్రెడీ రంగప్రవేశం అయిపోయింది ఈ 2 సినిమాల్లోనూ. బట్ ఈ సిరివెన్నెల అన్న చిత్రం ఆయనకి అలా రావాల్సొచ్చింది. అది అన్ని పాటలు ఆయన రాయాల్సొచ్చింది. అండ్ దానివల్ల ఆయన పేరు సిరివెన్నెల అనే మార్చబడింది. దాని తర్వాత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని చెప్పేంత గొప్పగా ఆయన అంత రాశారు. ఆ చిన్న ఒక టిడ్బిట్ మన చంద్రబోస్ గారు చెప్పారు. అది దాంట్లో ఎంత అర్థం ఉందన్నది. ఇది ఆలోచించి ఆయన రాశారా? లేకపోతే అలవోకగా అలా పెన్‌లో కలంలో నుంచి అలా వచ్చేసిందా బాణీకి? ఇది అన్ని ఇమాజినబుల్. దాన్ని డిసైఫర్ చేసి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు సార్ ధన్యవాదాలు.